తోడుంటాను ప్రెగ్నెంట్ కదా అని ఉండిపోయాడు. దూరం ఎందుకులే అమ్మ నువ్వు ఒక్కదానివి వెళ్ళు అని చెప్పేసి అమ్మని దేబెట్టేసి మా ఇంటి దగ్గర దేబెట్టేసి వాళ్ళ ఆవిడ దగ్గర తోడుంటాను ప్రెగ్నెంట్ లేడీ కదా అని అక్కడ ఉండిపోయాడు, ఇక్కడ ఉండిపోయాడు. వచ్చి చూసేసరికి ఎన్ని గంటలకు వచ్చేసరికి 6 గంటలకల్లా వచ్చాము. తలుపులు బాదుతూనే ఉన్నాము, తలుపులు తీయలేదు. ఫోన్లు హాల్లో ఉన్నాయి, లోపల వాళ్ళు బెడ్రూమ్లో ఉన్నారు. ఎవరిని చూసినా కనీసం అంతే విగత జీవులు అయిపోయి ఉన్నటువంటి పొజిషన్ ఉంటే పర్వాలేదు. ఇప్పుడు ఈ పిల్లలకి ఏమైనా బాధగా ఉంటే అలా కన్నోరికైనా ఫోన్ చేసి అమ్మ ఇక్కడ ఏదైనా జరుగుతుంది చేస్తుంది మీరు రండి అని అంటే అప్పుడు వాళ్ళు వచ్చి ఏదైనా మాట్లాడారు అనుకో, కోడలు కూడా అసలు వాళ్ళ అమ్మ నాన్నలకి ఏమీ కూడా చెప్పలేదు. వాళ్ళకి కూడా ఫోన్ చేసి నిన్న మధ్యాహ్నం 12 గంటలకి కన్నూరు ఫోన్ చేశారట. చేసి కూర అమ్మ ఏటి వండుకున్నా అంటే మా అత్త లేదు, మా అత్త ఫంక్షన్కి వెళ్ళింది, ఆ మినపడి వెళ్ళి కూర వండుకున్నామమ్మ భోజనం చేస్తున్నామని చెప్పిందట. ఆ ఒక్క మొక్కే వాళ్ళమ్మ కూడా 2 గంటలకు 3 గంటలకు ఫోన్ చేసిందంట. అప్పటికి ఫోన్ ఎత్తలేదంట. ఏటి జరిగింది కూడా తెలియదు. ఎప్పుడైనా గొడవ ఆడుకున్నారు అనుకో, అత్త కానీ కోడలు కానీ మొగుడు కానీ ఏదైనా గొడవ ఆడుకుంటే ఏదైనా అనుకుంటారు, ఏది తెలీదు. పెళ్ళైన తర్వాత ఈ రోజు వరకు గొడవ అంటే ఏంటో తెలియదు, వాళ్ళకే తెలీదు. కన్నూరికి ఏ రోజు ఆ అమ్మాయి చెప్పలేదు. ఇక్కడ కూడా ఇప్పుడు ఆడపిల్లే కదా, ఇప్పుడు ఇంట్లో ఏమైనా జరిగిందనుకో అత్తతో చెప్పడమో లేకపోతే పక్క వాళ్ళతోనో ఎవరితో ఏదైనా ఇంట్లో ఎలా జరుగుతుందని చెప్పాలి కదా. ఏటి తెలియలేనప్పుడు మనం ఏం చెప్పలేం కదా. ఎందుకు జరిగిందో ఇప్పుడు మాకు ఆశ్చర్యంగానే ఉంది, ఎందుకు ఎలాగైందని. అసలు చనిపోయినటువంటి ఇద్దరు కూడా అది ఎలా చనిపోయారు ఏంటనేది ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు ఉన్నటువంటి ఆమె కేవలం తల్లి మాత్రమే ఏడుస్తుంది. ఈవేళ ఒక విధంగా చెప్పాలంటే కోడలు కొడుకు ఇద్దరు చనిపోవడంతో ఆమె అనాథగా మారిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే భర్త చనిపోయాడు, ఇప్పుడు కోడలు కొడుకు ఇద్దరు కూడా ఒకేసారి విగత జీవులయ్యి, ఎందుకంటే ఒక ఫంక్షన్కి వెళ్ళారు, ఫంక్షన్ ముగించుకుని వచ్చి సాయంత్రం 6 గంటల సమయంలో సత్యనారాయణ వ్రతానికి అన్ని ఏర్పాట్లు అయితే వీళ్ళు చేసుకున్నారు. ఏర్పాట్లు చేసుకున్న తర్వాత వచ్చి తొందరగా వచ్చి వీళ్ళు ఆ పూజ చేయడానికి తలుపులు అయితే కొడుతూ ఉంటే లోపల చనిపోయినటువంటి ఇద్దరిని చూసి, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం కూడా ఎవరు ఎట్లాంటి ఇబ్బందులు లేవు, అమ్మాయి తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు, కష్టాలున్నా ఏదన్నా ఉన్నా కూడా ఖచ్చితంగా చెప్తారు, ఎట్లాంటివి చెప్పకుండా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 7 నెలల గర్భవతి, మరి ఇంకొక 2 నెలల్లో ఖచ్చితంగా ఈ ఇంట్లో ఒక చిన్న పిల్లాడు పుట్టడం, ఆ కేరింతలు వీటన్నింటినీ కూడా ఏ తల్లిదండ్రులైనా సరే ఆశిస్తూ ఉంటారు, పిల్లల కోసం మనవాళ్ళ కోసం ఆశిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చూసేసరికి చేతికంది వచ్చిన కొడుకు కోడలు పుట్టబోయే పిల్లలు వీళ్ళందరినీ ఒకేసారి 3 ప్రాణాలు, ఒక విధంగా చెప్పాలంటే 3 ప్రాణాలని కోల్పోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ఈ కుటుంబం మొత్తం అంతా కూడా ప్రస్తుతం ఒక రోదనే, దాన్ని ఆ బాధని ఎవరూ తీర్చలేనటువంటిది. ఇంట్లో ఏదన్నా ప్రమాదం జరిగినా ఎవరన్నా చనిపోయినా, ఒకరు చనిపోయారు ఇంకొకరు ఆసరాగా ఉన్నారు అనుకుంటారు, కానీ ఇక్కడ అది ఏమీ కనిపించట్లేదు. ఉన్నటువంటి మొత్తము కొడుకు కోడలు కడుపులో ఉన్నటువంటి బిడ్డతో సహా అందరూ చనిపోవడంతో విషాద ఛాయలు అయితే అలుముకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో అసలు ఇప్పటి వరకు అంటే అసలు ఎలా ఉండేవారమ్మా అసలు అలా ఇంతగా ప్రతి ఒక్కళ్ళు ఇలా వాళ్ళిద్దరు ఎంత బాగుండేవారంటే అసలు చూడడానికి కూడా అంత ముచ్చటగా ఉండేవారు. ఇంత కష్టం తెస్తాడు అనుకోలేదు నా తమ్ముడు మటుకోను. నా తమ్ముడు ఇంత బాధపడతాడు అనుకోలేదు. అసలు ఇంత కష్టం ఉంది అక్క, ఇంత కష్టం ఉంది అక్క అని చెప్పుకున్నా. నా కడుపులో నా తమ్ముడిని సెట్ చేసుకుని జరగాలి, నా తమ్ముడు ఇంత వచ్చేసి వెళ్ళిపోతుంది అనుకోలేదు. సో ఒక విధంగా ఇదంతా చాలా బాధకి సంబంధించినటువంటి బాధాతత్వమే. ఒకే ఇంట్లో కడుపులో ఉన్నటువంటి బిడ్డతో సహా ఆత్మహత్య చేసుకుని చనిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ చనిపోవడానికి గల కారణాలు ఏంటనేది ఎవరికీ తెలియదు. చనిపోయినటువంటి ఆ ఇద్దరికి తప్ప ఎవరికి తెలియదు. తల్లి ఉన్నటువంటి ఒక తల్లి ఫంక్షన్కి వెళ్ళి తిరిగి రావడం, వచ్చేసరికి చనిపోయారు. అమ్మాయికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు కూడా ఎన్నిసార్లు ఫోన్ చేసినా మధ్యాహ్నం 2:30 నుంచి వాళ్ళకి ఫోన్లు చేస్తూనే ఉన్నా కూడా ఫోన్లు లిఫ్ట్ చేయకపోవడంతో ఏం జరిగిందో తెలియనటువంటి పరిస్థితి అయితే ఉంది. వచ్చి చూసి తలుపులు పగలగొట్టేసరికి ఇద్దరు చనిపోయి ఉండడం, చివరికి కడుపులో ఉన్నటువంటి బిడ్డ అయినా సరే బ్రతుకుంటాడని రక్షించడానికి అంబులెన్స్లో హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆ బిడ్డ కూడా చనిపోయారని కుటుంబ సభ్యులైతే, డాక్టర్లు కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే అక్కయ్యపాలెంలో జరిగినటువంటి
నవదంపతులు ఒక విధంగా చెప్పాలంటే కొత్తగా పెళ్ళయి 7 నెలలు గర్భవతిగా ఉన్నటువంటి ఆ జంటకి సంబంధించి వాళ్ళు ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలే తలుముకున్నాయి. ఈవేళ ఆ తల్లి అంటే వాసు తల్లి అనాథగా మారిపోయింది, ఎవరూ లేనటువంటి వాళ్ళుగా మారిపోవడంతో కుటుంబం అంతా కూడా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.